ప్రియమైనటువంటి దేవుని పిల్లలారా, దేవుని విలువైన మాటలు కొన్నిగా మనము గ్రంథంలో నుండి పరిశీలించుకుందామండి. హెబ్రీ పత్రికలో శ్రేష్టమైనది అని ఆయన యొక్క పత్రికలో ఇంచుమించుగా 13 సార్లుగా శ్రేష్టమైన అనే మాటను ఆయన వ్రాయిస్తూ వచ్చినాడు పరిశుద్ధాత్మ దేవుడు. ఇక శ్రేష్టమైనది అనే ఒక అంశం మీద కొన్ని మాటలు మనం పరిశీలించుకున్నామండి. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక మొదటి అధ్యాయము 4వ వచనంలో చదువుతున్నామండి. ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును ఆయన తత్వం యొక్క మూర్తివంతమునై ఉండి తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణ తానే చేసి దేవదూతల కంటే ఎంత శ్రేష్టమైన నామము పొందినో వారికంటే అంత శ్రేష్ఠుడై ఉన్నత లోకమందు మహామహుడగు దేవుని కుడిపార్శ్వమున కూర్చుండెను. ఉన్నతమైన శ్రేష్టం కలిగినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారని ఇక్కడ లేఖనంలో బయలుపరుస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని వారుల ఆయన దేవుని మహిమ యొక్క తేజస్సును కలిగి ఉన్నటువంటి వాడు. ఈ యొక్క తేజస్సు అనగా దేవుని ప్రతిబింబము. ఇప్పుడు మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబము అద్దంలో మన యొక్క రూపం మంది ఖచ్చితంగా కరెక్ట్గా మచ్చ ఉన్న డాగున్నా ఏదైనా కరెక్ట్గా చూసుకునేవాళ్ళం. చిన్న ఏదైనా సరి లేకుండా ముఖం మీద సరి చేసుకునేవాళ్ళం. కనుక ఆయన తేజస్సు, ఆయన ప్రతిబింబము, ఆయన తత్వము యొక్క మూర్తివంతమునై ఉన్నది. తన మహత్తు గల మాట చేత సమస్తమును నిర్వహించుచు పాపముల విషయంలో శుద్ధీకరణము తానే చేసి, చూడండి, మాట చేత సమస్తము కలుగజేసి పాపము విషయంలో అంట శుద్ధీకరణము తానే చేసి దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందెను. ఆయన అంత శ్రేష్ఠుడుగా మనకు కనపడుతున్నాడు. దేవదూతల కంటే శ్రేష్టమైన నామము, శ్రేష్టమైన ప్రవక్త. అందుకే ఆయన యేసుక్రీస్తు ప్రభువారు చెప్తూ ఉంటాడు. ఏమంటాడంటే, యోనా కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. అంటే వీరు ప్రవక్తలే, దేవుని కార్యాలు చూసినటువంటి వారే, చేసినటువంటి వారే. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువారు కూడా ప్రవక్తగా పిలువబడుతూ, నీతిమంతుడుగా పిలువబడుతూ, ఈయన శ్రేష్టమైన ప్రవక్త, శ్రేష్టమైన నీతిమంతుడు, సర్వ పరిపూర్ణత కలిగినటువంటి ప్రవక్త, సర్వ పరిపూర్ణతమైనటువంటి నీతిమంతుడు, సర్వ పరిపూర్ణత కలిగినటువంటి పరిశుద్ధుడు. వాళ్ళు ప్రవక్తలుగా పిలువబడ్డారు. యేసుక్రీస్తు ప్రభువారు కూడా పిలువబడుతూ ఉన్నారు. అయినప్పటికీ యేసుక్రీస్తు ప్రభువుల వారికి వారు సమానులు కారు. ఆయనంత శ్రేష్టత్వము, మూర్తిత్వము ఉండదు. వారిలో సర్వ పరిపూర్ణత నివసింపదు. కానీ క్రీస్తులో
నివసిస్తుంది ప్రియమైన దేవుని పిల్లలారా. కనుక ఆయన తేజస్సు గొప్పది, మూర్తివంతమునై ఉన్నాడు. ఆయన మహత్తు గల మాట చేత సమస్తమును కలుగజేసినట్టుగా మన పాపములను శుద్ధి చేసే తానుగా దేవదూతల కంటే ఎంతో శ్రేష్టమైన నామము పొందినాడు. మనకందరికి కూడా తెలుసు. అంత శ్రేష్ఠుడైన నామము యేసుక్రీస్తు ప్రభువారు. ఉన్నతమైన లోకం అనగా ఏ లోకం అది? అది పరలోక రాజ్యం. ఉన్నతమైన లోకమందు మహామహుడగు దేవుని కుడి పార్శ్వమున కూర్చుండే అర్హత కలిగినటువంటి వాడు, తండ్రితో సమానుడుగా పోల్చుకొనదగినటువంటి వాడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అంత శ్రేష్టమైనటువంటి నామము కలిగినటువంటి దేవుడు. పరిశుద్ధత, నీతిమంతము, ఆయనలో మంచి బెస్ట్ క్వాలిటీసే ఉంటాయి. ఆయన హృదయంలో ఒకటి బయట ఒకటి కనపడే వ్యక్తి కాదు, మామూలుగా ప్రవక్తలాగా. ఎందుకు ఈ యొక్క యేసుక్రీస్తు ప్రభువారు ఈ ప్రవక్తలోనే ఒకరిని ఎన్నుకొని పాపాలను తీసివేసే అధికారిగా దేవుడు చేయాలనుకుంటే చేస్తున్నాడు. లేదా డైరెక్ట్గా కూడా మన తండ్రి అయిన దేవుడు ఈ లోకం మీద ఉన్నటువంటి మనుషులందరి పాపములు తీసివేయబడుతును గాక, మరి పాపములు వారిలో నుండి ఉండకూడను గాక అన్న కూడా అయిపోతుంది. పాపం వెళ్ళిపోతుంది దేవుడు చెప్తే. తండ్రి అయిన దేవుడు కుమారుని పంపించకుండా ఈ లోకానికి వీళ్ళందరి పాపములు తీసివేయబడను గాక అని ఒక్క నోటి మాటతో చెప్పినా కూడా అయిపోతుంది పని. అయిపోతాం, పరిశుద్ధం అయిపోతాం, నీతిమంతులం అయిపోతాం, యథార్థవంతులం అయిపోతాం. కానీ ఆయన లెక్కసారాలు చాలా పర్ఫెక్ట్గా ఉంటాయి. ఆయన లక్షణములు చాలా ఉన్నతంగా ఉంటాయి. అంటే సమానత్వం కరెక్ట్గా ఉంటుంది. ఆయన దేవుడు కనుక పరలోక రాజ్యంలో నుండి కూడా ఈ యొక్క పాపం అంతా వెళ్ళిపోవును కాకంటే వెళ్ళిపోతుంది అని ఒక సామాన్యుడు, ఒక పనికిమాలినోడు, ఆయన దేవుడు కనుక, ఆయన గొప్పవాడు కనుక, లేక ఆయన పరిశుద్ధుడు కనుక పాపములు అంటే పోతాయి. మాతో ఉండి మాలాగా బ్రతికితే అప్పుడు తెలుస్తుంది దేవుడు అనేవానికి కష్టాలు ఏంటి. ఈ శరీరం ధరించుకుంటే, ఈ పాప స్వభావము ధరించుకొని బ్రతికితే అప్పుడు తెలుస్తుంది ఆయనకు అని ఏదో ఒక పనికిమాలినోడు ఈ లోకంలో అనకపోడు. కాబట్టి ఆయనకి ఎవరికి ఛాన్స్ ఇవ్వడు. ఒకరి ఏదైతే చూపునట్లుగా ఆయన ఆలోచన ఉండదు, తండ్రి ఆలోచన. కనుక తనలోని భాగమైన, తనలోని అంశమైన, తన ప్రతిరూపమైన, తన చేదస్సైన కుమారుని భూమి మీదికి పంపగలుగుతూ వచ్చినాడు. ఇలాగా అనొచ్చును, ఏదో ఒక పనికిమాలినోడు ఈ మాట అనొచ్చును. ఏదో ఒక పనికిమాలినోడు ఈ మాట అనొచ్చును. కానీ ఆ మాట వారి నోట రాకూడదు అన్నట్టు ఆయన డైరెక్ట్గా ప్రవచనం నెరవేరినట్లుగా ఒక కన్యక గర్భవతి పుట్టిందని ఆ ప్రవచనము 710 సంవత్సరముల తర్వాత, మాట ఇచ్చిన 710 సంవత్సరములకు ఆ ప్రవచనం నెరవేరింది. కన్యక గర్భవతి కుమారుని కన్ను ఆయనకు యేసు అని పేరు పెట్టబడింది. ఆ మాట చెప్పిన ఏదో 2-3 రోజులకో 2 సంవత్సరాలకు 3 సంవత్సరాలు కాదు, 710 సంవత్సరాలకు పైగా ఆ మాట వాగ్దానం నెరవేరుతూ వచ్చింది యేసుక్రీస్తు ప్రభువు పుట్టుక ద్వారా. ఏదో మాట అనాలని అప్పుడప్పుడే ఇవ్వలేదు. ఒక ప్రవక్త వస్తాడు, ఆయన మాట మీరు వినాలన్నాడు. ఆ ప్రవక్త మన యేసుక్రీస్తు ప్రభువారు. శ్రేష్టమైనటువంటి దైవ సంకల్పం కలిగినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు. మనలాంటి శరీరంతో, మనము నొప్పి ఉంటే ఆ నొప్పి శరీరంతో, మనకు హృదయంలో బాధ ఉంటే ఆ బాధ కలిగిన గుండెతో, మనం అనుభవిస్తున్న ప్రతిదీ ఆయన కూడా అనుభవిస్తూ వచ్చిన. ఆకలింది యేసు ప్రభుకి. ఆయనకు బాధ వేదనలు తెలుసు.
ఆకలితో వచ్చింది. చాలా మనలాంటి దేహంతో యేసుక్రీస్తు ప్రభువారు పుట్టినాడు ప్రియమైన వారు. అలాంటి శరీరంతో మనలాంటి శరీరంతోనే పుట్టి మన పాపాలని తీసివేయగలిగిన అధికారి అయినాడు. మనం ప్రతి ఒక్కరూ పాపంతో పుట్టిన ప్రతి ఒక్కరూ ఆ యొక్క మన శరీరంలో పాప నియమం ఉంటుందని పౌలు గారు భక్తుడు చెప్పినాడు. యేసుక్రీస్తు ప్రభువారిగా కూడా ఎప్పుడు కూడా ఎక్కడ కూడా ఆ యొక్క స్వభావాలు ఆయన దేవుని అంశ అయిందానా, ఆయన దేవుని పోలిక అయిందానా, దేవుని స్వరూపమైందానా, ఆయనలోని భాగమైందానా, ఆయనలో అలాంటి చెడ్డ లక్షణములు ఏ కోరాన 33.5 సంవత్సరములు ఆయన బ్రతికిన జీవితంలో ఎక్కడ కూడా ఒక చిన్న నలుసు లాంటి మచ్చ కూడా ఆయన మీద పడనివ్వలేదు ప్రియమైన వారు. దట్ ఈజ్ నా కుమారుడు అంటాడు తండ్రి. అందుకు ఆయనకు సమస్తమును అప్పచెప్తిని అంటాడు తండ్రి. అందుకు ఆయన మాత్రమే సమస్తమును కలగజేయుటకు అర్హుడు అంటాడు తండ్రి. ఏ మనిషినికి అప్పచెప్పిన ఆ మనుషుడు పరిపూర్ణ మానవుడు కాలేడు. యేసుక్రీస్తులాగా శ్రేష్టమైన మానవుడు కానివ్వండి, శ్రేష్టమైన దైవ లక్షణములు కానివ్వండి, ఏ మనుషులలో ఇంకా నెరవేరవు. అందుకే దేవుడే దిగి వచ్చినాడు. మన మన శరీరానికి ఉన్న బాధను, ఆ వేదనను అన్నీ అనుభవించినాడు ఆయన. ఏదో ఎవడో ఒకడు ఆయన దేవుడు ఏదో మాట అంటే అన్నీ సరిపోతాయి లేబ్బా అనేది లేకుండా ఆయన చేసే టైంలో అన్ని సమస్తం. కానీ మళ్ళీ అంతం చేసేటప్పుడు ఈ బాధనలని ఒక మనిషి ఎన్ని సమస్యలతో సతమతమవుతాడో, ఈ లోకంలో బ్రతకాలంటే ఏ ఆశలతో ఉంటాడో, ఏ ప్రణాళికతో ఉంటాడో అన్నీ కూడా ఆయన 33.5 సంవత్సరాలు బ్రతికి జీవించి ఆయన చూపించగలిగి ఏ పాపాన్ని అంటించుకోకుండా బ్రతకగలిగినాడంటే ఎంత శ్రేష్టవంతుడు ఆయన. ఎంత నమ్మకం ఉంటే ఒక గొప్ప పనిని అది ఆయనకు నియమిస్తాడు దేవుడు. ఇలాంటి బాధ్యతే ఆ యొక్క ఆకాశ నక్షత్రమైన కెరూబుకి ఇచ్చినాడు. ఆ యొక్క ఆ దేవదూత అయినటువంటి కెరూబు, ఆ యొక్క నక్షత్రం ఇచ్చినప్పటికీ ఆయన ఈ యొక్క లోకంలో మాత్రి మనలాంటి శరీరంతో ఇవ్వకుండా ఆత్మస్వరూపులైన ఆత్మరూపులైనటువంటి దేవుని పనివారైనటువంటి ఆ సాతానుకు ఇచ్చినప్పుడు ఆ సాతాను అక్కడ సరి అయిన నడవడికలో, సరి అయిన దారిలో నడవలేక ఇచ్చిన ఆ అధికారాన్ని నిర్వీర్యం చేసుకున్నాడు ఆ సాతాను. అందుకు నమ్మకం ఇచ్చినాడు, పెద్ద అధికారం ఇచ్చినాడు. ఆయన చెప్పినట్టే ఆరాధన జరుగుతుండే. కానీ ఎప్పుడైతే ఆయన నేను దేవుని కంటే ఇంకా ఎత్తైన స్థలంలో నన్ను నేనుగా దేవునితో సమానంగా చేసుకుంటానని ఎప్పుడైతే గర్వం పట్టాడో, ఎప్పుడైతే అన్నం పట్ల వ్యామోహం పెరిగిందో, ఈ యొక్క చెడ్డ తలంపులు ఎప్పుడైతే హృదయంలోకి వచ్చినాయో దేవునికి చెప్పక తలికనే ఇంకా దేవునికి చెప్పలా, నాలో ఈ కోరికలు కలుగుతున్నాయి, ఇంకా నేను దేవునితో వాదిస్తాను, అది ఊరికి ఆలోచన వచ్చింది హృదయంలోనికి. అంతే అక్కడ ఏడ్చి ఇసిరేచ్చే ఎక్కడెక్కడ పడ్డాడో అని దిక్కులేక ఒకసాట కొన్ని రోజులు ఒకసాట అక్కడక్కడ పడిపోయినాడు. ఆయనతో పాటు అతని దూతలు కూడా. అంటే ఆత్మలోకం, ఆ యొక్క ఆత్మలోకంలో ఆ దేవదూతలు కూడా కొంతమందిని ఆత్మని నాశనం చేసినాడు. వారు కూడా పడదోయబడినారు. దేవునికి చెప్పిన మాట వినకుంటే ఆయన మంచి చెప్తాడు, చెప్పిన మాట వినకుంటే అంతే నిర్దాక్షిణ్యంగా ఆయన త్రోసివేస్తాడు. ఆలోచన పుట్టింది, అప్పుడే త్రోసివేసినాడు. ఇంకా ఏడు పనికిరాడు ఇక్కడ, ఎందుకంటే అది పాపం లేని లోకం కదా. ఆ పరిశుద్ధ పట్టణము
పరిశుద్ధంగా ఆలోచన కలిగిన ఆ పట్టణంలో ఈ సైతానిందని ఆలోచన వచ్చింది, త్రోసివేయబడ్డాడు. వాడు ఆ ఆలోచనలు ఎంతమంది నేర్పించారు, ఎంతమంది ఆ ఆలోచనలతో తొట్టిల్లబడినారు, వాళ్ళని కూడా ఆయన త్రోసివేయడం మనం గ్రంథంలో చూస్తాం. ప్రియమైన వారు, అట్ట త్రోసివేయబడకుండా యేసుక్రీస్తు ప్రభువారికి కూడా ఈ భూమి మీదకి అధికారం ఇచ్చి పంపించినప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు ఎక్కడ ఒక చిన్న 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 ఆ మరక లాంటి పొరపాటు, చిన్న నలుసు లాంటి పొరపాటు ఎక్కడ కూడా ఆయన చేయకుండా, చేయకపోగా ఇంకా సవాల్ విసిరినాడు. ఎవరైనా సరే మీలో ఎవరైనా సరే నాలో పాపం ఉన్నదని స్థాపించగలిగిన వాడు ఎవడు అన్నాడు. చూడు, ఆ ఒక్క మాట యేసుక్రీస్తు ప్రభువులో ఆయనను నిజమైన దేవునిగా అంగీకరించుటకు, నిజమైన దేవుడిగా అంగీకరించుటకు ఒక్క మాట చాలుగా అన్నమంతా విసుకాల్సిన పని లేదు. ఎవరో చెప్తారు, ఇప్పుడు ఉన్నటువంటి మనుషులు, సేవకులు కానీ, నీతిమంతులు కానీ, యథార్థవంతులు కానీ, పరిశుద్ధులు కానీ, ఎవరైనా కానీ, నేను 100% నీతిమంతుడిని, నేను పరిశుద్ధులని, బైబిల్ ఒక కోట్ల సార్లు చదవనీయలేదు, ఒక కోటి సార్లు చదవనీయలేదు బైబిల్, నేను 100% నీతిమంతుడిని అని ఎవరన్నా ఇప్పుడున్నటువంటి లోకంలో ఎవరైనా చెప్పగలరా? ఎవరు చెప్పలేదు. కానీ నేను చక్కగా బ్రతకగలిగినాను దేవుని వాక్యాన్ని బట్టి అని పౌలు గారు చెప్పినాడు. నేను మహాపాపినే, దేవుని వాక్యాన్ని బట్టి నా బ్రతుకును మార్చుకున్నాను, చక్కగా బ్రతకగలిగినాను వాక్యాన్ని బట్టి. ఒకప్పుడు పాపపు జీవితమే, ఇప్పుడైతే నేను ప్రభులో బ్రతుకుతున్నాను, బ్రతికితే ప్రభు మాట మాట్లాడతాను, సస్తే ఆయన దగ్గర ఉంటాను, లాభం నాకు అన్నప్పుడు. ఇలాంటి తెగిపోయిన వారు ప్రభువుకు కావాలి. ప్రియమైన వారు, అట్లాంటి వారిని పెట్టుకుంటాడు ఆయన సింహాసనంలో. ఈ పక్క ఒకరిని, కుడి పక్క ఒకరిని, ఎడం పక్క ఒకరిని, అలాంటి వారిని పెట్టుకుంటాడు. బైబిల్ గ్రంథంలో ఒక స్త్రీ 2 కుమారులు ఉంటే, అయ్యా ప్రభువా యేసయ్యా, తండ్రి దగ్గర ఇద్దరు నా కుమారులు ఉన్నారు, వారిద్దరు శిరోగ్రహం కనిపెట్టాలయ్యా, నువ్వు మాట్లాడయ్యా, నువ్వు తలుచుకుంటే అవుతుంది అని ప్రభువుని అడిగింది ఒక మామూలుగా సాధారణమైనటువంటి స్త్రీ. తండ్రి కుడి పార్శ్వంలో, తండ్రి కుడి పక్కన ఎడం పక్కన ఉండాలంటే ఎంత ధన్యత ఉండాలి, ఎంత బ్రతుకు, ఎలాంటి బ్రతుకు బ్రతికి ఉండాలి, ఎలాంటి ఆ కఠినమైన శిక్షలు అనుభవించి ఉండాలి. పౌలు గారు అనుభవించారు. నిజంగా ఆయన ఉండొచ్చునేమో, అది ఇంకా ఎవరికి తెలీదు. ఆయన ఆయన ఈ పక్క ఒకరు ఆ పక్క ఒకరు దేవునికి ఆయన వ్రాయబడలేదు. యేసుక్రీస్తు ప్రభు వారు కూడా నాకు కూడా తెలియదమ్మా, అది తండ్రికి మాత్రమే ఆయన ఎవరికి ఇస్తాడో నాకు కూడా తెలియదు అని చెప్పినారు. అంటే అలాంటి ధన్యత రావాలంటే ఈ లోకంలో ఆయన చెప్పిన మాట వినే బిడ్డలు కావాలి. ఇదిగో ఈ దారి మంచిది, ఇదిగో ఈ దారి చెడ్డది, ఇదో ఈ దారి వల్ల వెళ్తే నీకు నరకం ఉంది, ఇదో ఈ దారి వల్ల వెళ్తే నీకు పరలోకం ఉంది. కానీ పరలోకం వెళ్ళే దారిలో నష్టాలు, కష్టాలు, బాధలు, ఇరుకులు, ఇబ్బందులు ఉంటాయి. అధిగమించుకొని పోవాలని ఆ వాక్యం చేత సరి చేసుకుంటూ వెళ్ళాలి వాక్యం చేత. ఇదిగో ఈ యొక్క నరకం వెళ్ళే దారిని చూసావు, అది ఎప్పుడు డైలీ బిర్యానీ అన్నంతో ఉన్నట్టుంటుంది జీవితమేమో, చివరికి దాని పర్యవసానం నరకం. అంత సంతోషంగా ఉన్నట్టుంటుంది ఆ జీవితం, చివరికి బాధ, నరకం, అరుపులు, కేకలే. కానీ దీనిలో నారాజ్యములో నిన్ను చెక్కేందుకు అనగా నిన్ను మలిచి సరి అయిన దారిలో తెచ్చుటకు, నీకు బుద్ధి నేర్పుటకు, నిన్ను సరి అయిన మనిషిలా చేయుటకు, ఒక శిల్పకారుడు ఒక పనికి మాల రాయి తీసుకుని ఎంత అందమైన శిల్పంగా చెక్కుతాడో ఆ విధంగా నిన్ను ప్రతి సమస్యతో చెప్తాను, ప్రతి బాధతో చెప్తాను, ప్రతి విషయంలో నిన్ను పరిశీలిస్తాను, నీకు చేదనుభవాలు కలుగజేస్తాను, అన్నీ తయారు చేసి నిన్ను ముత్యం లాంటి అగ్నిలో వేసినా కూడా కాలనటువంటి వ్యక్తినిగా తయారు చేస్తాను. నేను అగ్నిలో వేసిన కాలనటువంటి వ్యక్తిని నేను తయారు చేసి నా దగ్గర పెట్టుకుంటాను అంటాడు ప్రభు. కనుక అపవాదిగానికి ఇలాంటి ధన్యత ఇచ్చినప్పటికీ ఈ యొక్క అపవాదిగాడు కాపాడుకోలేక త్రోసివేయబడ్డాడు. యేసు క్రీస్తు ప్రభు వారికి మళ్ళీ తర్వాత
అలాంటి అధికారము, సమస్తమును కలుగజేసే అధికారము ఇచ్చినాడు. ఆయన చక్కగా తండ్రి మాటలు నాకు ఆహారం అయి ఉన్నాయన్నట్లు చక్కగా దేవుడు చెప్పినట్టు చాలా చక్కగా దేవునికి లోబడి ప్రతిదీ సమాప్తంగా సంపూర్ణంగా నెరవేర్చి ఫస్ట్ ఇచ్చిన ఆత్మను ఆ మరియ తల్లి గర్భంలో పరిశుద్ధాత్మను పొందుకొని పుట్టిన యేసయ్య ఎలాంటి ఆత్మనిచ్చాడో తండ్రి దేవుడు, అలాంటి ఆత్మను మళ్ళీ తిరిగి ఏ పాపాన్ని అంటించుకోకుండా తిరిగి తండ్రికి అప్పచెప్పుకొని చనిపోయినాడు ప్రతి మనిషి కోసం. లేఖనం చెప్పిన ఆ యొక్క మాట కోసం, ఆ వాగ్దానం కోసం చనిపోయి అదే లేఖనం చెప్పిన ఆ యొక్క వాగ్దానం ప్రకారం మళ్ళీ తిరిగి లేచి ప్రతి మనిషిని కట్టుతూ ఉన్నాడు. అది ఆయన రాజ్యం. ప్రతి మనిషిని మార్చి వారి హృదయాల్లోనే దేవుని మందిరము కట్టాలనేది దేవుని రాజ్యం. వారి హృదయమే నా మందిరం అంటాడు. ఏదో మనుషులు కడితే అది మందిరం కాదు. అది నువ్వు ఎంత పాలు పోసి పాలు ఎత్తుకున్నా, నీళ్ళు పోసి పాలు ఎత్తుకున్నా, పాలు పోసి నీళ్ళు ఎత్తుకున్నా కూడా అది మందిరం అనిపించుకోదంట. అసలు నేను పట్టుటకు ఎవడు మందిరం కట్టగలడు? అంత జ్ఞాని ఉన్నాడా? నేను పట్టగలిగిన మందిరం ఎవరు కట్టగలడు అని క్వశ్చన్ వేసిన యేసయ్య, నీతిమంతులు, పరిశుద్ధులు, యథార్థవంతులు కూడుకొనుటకు మందిరం కట్టుకుంటాం అంతే, కానీ ఆ మందిరం ఏమి అవసరం లేదు ప్రభువుకి అవసరం వల్ల మనిషి హృదయంలో ఉండే ఆ చిన్న చోటులో, ఆ హృదయంలో మంచి తలంపులతో నా మందిరం అయిపోవాలను అంటాడు. సజీవ రాళ్ళ వలె మాట్లాడే మనిషివిగా నీవు సంఘంలో సజీవ రాళ్ళ వలె ఆ రాళ్ళు కట్టబడి ఉంటాయి కదా, అవి ఆ రాళ్ళు అయితే కదలవు మెదలవు, కట్టినట్టు ఉంటాయి. కానీ నీవు కూడా రాయితే సమానమైతే నీవు మాట్లాడగలవు, సజీవుడవై నువ్వు నా పని చేయాలి. అలాంటి హృదయాలు నేను ఉంటానని ప్రభు చెప్తున్నాడు. ప్రియమైన వారుగా, కనుక ఈయన తండ్రికి లోబడ్డాడు. తండ్రి చెప్పిన సమస్తమును చెప్పినట్టు చేసుకుంటూ ఆయన మాట విని చేసుకుంటూ వెళ్ళాడు. కనుక ఎక్కడ మాట తప్పలేదు. కనుక ఈయన ప్రవక్తగా పిలువబడినప్పటికీ, చాలామంది ప్రవక్తలు ఉన్నప్పటికీ, సేవకులు ఉన్నప్పటికీ, అందరికంటే అతి శ్రేష్ఠుడు మన యేసుక్రీస్తు ప్రభువారు. అందుకే యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, ఇర్మియా కంటే శ్రేష్ఠుడు, ఇలా ప్రవక్తల అందరికంటే శ్రేష్ఠుడు ఇక్కడ నిలిచి ఉన్నాడమ్మా. ఇక్కడ నిలిచి ఉన్నవాడు ఎవరు? సమస్తమును కలుగజేసినటువంటి యేసయ్య అందరికంటే శ్రేష్ఠుడు, అతి శ్రేష్ఠుడు అని ఆయన చెప్పడం మనం లేఖనాల్లో వింటాం. ప్రియమైన వారలారా, కనుక ఇలాంటి శ్రేష్ఠుడు వల్ల మన జీవితాలు ధన్యమవుతూ వస్తున్నాయి. ఆయన అందరికన్నా శ్రేష్ఠుడై ఉన్నాడు. అందరికంటే ఆయనే జీవవాక్య దైవ స్వరూపుడుగా వాక్యమై ఉన్న దేవుడు ఆయనే యేసుక్రీస్తు ప్రభువారు. చూడండి, మరి కొన్ని లేఖనం మనం పరిశీలిద్దాము. యోహాను సువార్త చాలా లేఖనాలు ఉన్నాయి. మనకు సమయం లేదు కనుక కొన్ని మాటలతో మనం ముగించుకున్నాము. యోహాను సువార్త 4వ అధ్యాయము. పడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుదును, ఆయన వచ్చినప్పుడు మాకు సమస్తమును తెలియజేయనని చెప్పగా, యేసు నీతో మాట్లాడుచున్నావా, నేనే ఆయనని ఆమెతో చెప్పాను. చూడండి, ఈ యొక్క సందర్భము సమరయ స్త్రీ చెప్తున్నటువంటి మాటలుగా మనం చూస్తూ ఉన్నాం. ఆమె అంటూ ఉన్నది, క్రీస్తుతో అంటున్నది, ఆయనతో క్రీస్తు అనబడిన మెస్సయ్య వచ్చునని నేను ఎరుగుతున్నాను. నేనేమో పనికిమాలేదాన్ని అయ్యా, కానీ క్రీస్తు అయినటువంటి మెస్సయ్య అనే ఒక ఆయన వస్తాడని మాకు లేఖనం చెప్పింది, ప్రవక్తలు చెప్పారు, లేక అక్కడ శాస్త్రులు, పరిశీలు గ్రంథాన్ని పఠించినటువంటి పెద్దవారు చెప్పినారు క్రీస్తు అయిన మెస్సయ్య వస్తాడని. అప్పుడు మాకు సమస్తమును
తెలియజేస్తాడు ఆయన. ఏది సత్యము, ఏది న్యాయము, ఏది ధర్మము, ఏది అధర్మము, ఒక మనిషి ఎలా బ్రతకాలి, ఎలా బ్రతకకూడదు, అసలైన మాకు ఆ ధన్యత ఆయన వచ్చినప్పుడే మాకు తెలియజేసి మమ్మల్ని సత్యము నుండి సర్వసత్యములో నడిపించగలిగిన ఒక ప్రవక్త, ఒక మెస్సేయ, ఒక క్రీస్తైన మెస్సేయ మాకు వస్తాడని నేనేమో ఎరుగును. నేను అయితే నీతిమంతులను రాని కాదు, నా జీవితం అంతా మీరు చెప్పారు, కానీ ఇది విషయము అని చెప్పినప్పుడు అప్పుడు ప్రభు అంటున్నటువంటి మాట, యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనని ఆమెతో చెప్పేసినాడు. ఇంకా పరిగెత్తి బాణ కుండ విడిచిపెట్టేశాడా? తండ్రి మెస్సయ్యను కనుగొన్నానని వచ్చింది కదా ఆ యొక్క సుకారాన్ని ఊరు అనుకుంటా, లేదంటే సమరయ్య స్త్రీ ఆ ఊరిలోకి వెళ్ళి నేను మెస్సయ్యను కనుగొన్నాను, నా జీవితం అంతా ఉన్నది ఉన్నట్టుగా కరెక్ట్గా చెప్పగలిగిన ఈయన కాడ మెస్సయ్య, రండి చూడండి అని ఆమె పిలుచుకొని వచ్చిన కుండ కూడా అక్కడనే వదిలేసి నీళ్ళు ఎత్తుకొని పోవాల్సిన ఆమె వచ్చి నీళ్ళు ఎత్తుకొని పోకుండా ఆ కుండ అక్కడ పడేసి ఈ ప్రభు చెప్పిన మాటను బట్టి యేసు నీతో మాట్లాడుచున్న నేనే ఆయనను అని చెప్పేసిండు. నమ్మేసింది. పోయి జనాన్ని పిలుచుకొని వచ్చి ఆ జనం అందరితో 2 దినాలు ఇక్కడనే ఉండాలయ్యా మీరు మాతో అని బలవంతం చేసి బ్రతిమలాడి 2 దినాలు అక్కడనే ఉండి కొంతమంది ఆత్మలను రక్షించుటకు కారణాలైనటువంటి సమరయ స్త్రీ. కనుక ప్రియమైన దేవుని వారలారా, అట్టి సమస్తమును తెలియజేయగలిగిన సమర్థుడైన, శక్తివంతమైన, నమ్మకమైన తండ్రి మాట మీద నమ్మకం ఉంచుకున్నాడు తండ్రి. ఆ మాటను వమ్ము చేయకుండా ఆ నమ్మకాన్ని ఖచ్చితంగా నెరవేర్చినటువంటి వాడు మన ప్రభు అయిన యేసుక్రీస్తు. ఆయన సర్వశక్తిమంతుడు, శ్రేష్టమైన, అతి శ్రేష్టమైనటువంటి ఆయనగా మనము ఈ యొక్క లేఖన భాగాల్లో పరిశీలిస్తున్నాం. కనుక ఆమె కనుగొనిన ఆమె ఊళ్ళోకి పోయి ఇంకా చాలామందిని పరిచయం చేసి చాలామంది మారేటకు, ఆ మెస్సేయని గుర్తించుటకు కారణాలు చూపిస్తూ ఊళ్ళో 2 దినాలు సంతోషంగా ఉండి అనేక ఆత్మలను రక్షించినట్టుగా మనము ఈ సమరయ స్త్రీ ద్వారా మనము కొన్ని మాటలు విన్నాం. అంటే తండ్రి మాటను ఆయన ఆహారంగా తీసుకున్నారు. అదే అక్కడే చెప్తారు, వారి శిష్యులకు వేరే ఆహారం ఇస్తే మీరు బోధకుడు మీరు కూడా తిందురండి, లేదా గురువు మీరు కూడా తిందురండి అన్నప్పుడు సరే మీరు తినండి, నాకు వేరే ఆహారం ఉందంటాడు. వేరే ఆహారం అంటే అదే ఆయనను, తండ్రి అయిన దేవుణ్ణి, కుమారుడు అయిన దేవుని, పరిశుద్ధాత్మని ప్రత్యక్షపరచుటకు ఎవరితో మాట్లాడితే కార్యం జరుగుతుంది, ఎవరితో మాట్లాడితే సజీవరాలుగా నిలవబడతారో, వారి హృదయాలే మందిరాలుగా నెలకొలబడతాయో ఎరిగినటువంటి దేవుడు ఎవరితో మాట్లాడితే మందిరాలు అవుతారో వాళ్ళే. వాళ్ళ సేవకుడు అన్నట్టు మనుషులు ఎప్పుడు ఆశీర్వాదాలు, దీవెనలు పరిగెత్తా ఉంటారట. ఆశీర్వాదాల కోసం, దీవెనల కోసం, ఉద్యోగాల కోసం, ఇల్లు కోసం, ఆస్తి అన్నింటి కోసం పరిగెడుతుంటారట. అలా ఉండకూడదు. ముందుగా నా నీతి, నా రాజ్యాన్ని వెతకండి, దానిలో పరిగెత్తండి, ఆటోమేటిక్గా అవి మీ అంట పరిగెత్తాలి. ముందు దేవుని వెతకండి, ముందు ఆయన నీతిని వెతకండి, ఆశీర్వాదాలు, దీవెనలు అవి మీ అంట పరిగెత్తుకుంటారు. పెద్ద గొప్ప సేవకుడు అన్నటువంటి మాట చాలా నిజం, అది చాలా సత్యం. అది అందుకే ప్రభు ఒకటే మాటగా మొదటిగా నా నీతి, మొదటిగా నా రాజ్యం వెతకండి, మళ్ళీ తర్వాత ఇవన్నీ నాకు తెలుసు, నీ అవసరత ఏదో నాకు తెలుసు. నీ అవసరతకు మించి ఇచ్చే, నీ అవసరతకు మించి ఇచ్చే దేవుడు ఇక్కడ ఉన్నాడు. యోనా కంటే శ్రేష్ఠుడు, సొలొమోను కంటే శ్రేష్ఠుడు, యిర్మీయా కంటే శ్రేష్ఠుడు, అందరికంటే శ్రేష్ఠుడు ఇక్కడ ఉన్నాడు. మీ యొక్క అవసరతలు ఎరిగినటువంటి వాడు ఇక్కడున్నాడు. నిత్య జీవం కలిగినటువంటి వాడు ఇక్కడున్నాడు.
నేనే మార్గం సత్యం జీవమైనటువంటి వాడు. జీవము నేనే, మార్గం నేనే, సత్యము నేనే, అన్నీ నేనే ఉన్న అతి శ్రేష్ఠుడు, అతి పరిశుద్ధుడైన శ్రేష్ఠుడు, శ్రేష్టమైన వాడు ఇక్కడున్నాడు అని ఆయన చెప్పడం మనం వింటాం ప్రియమైన వారు. కనుక అట్టి శ్రేష్టమైన బ్రతికి ఒకరు ఏదైతే చూపినట్టుగా ఇప్పటికీ చూడండి, ఆయన 2026 సంవత్సరాల కిందట ఆయన పుట్టినాడు. ఇప్పటికీ ఎవడే కానీ ఏదైతే చూపుదాం అనుకుంటే ఆ ఏదైతే చూపినాడే మారి దేవుని వాక్యం చెప్తూ ఉన్నాడు. ఎంత గొప్ప పని! ఏదైతే చూపినటువంటి వాడే యేసు ప్రభు చేయి పట్టుకొని నడిచి ఆయన జీవితము గమనించి ఆయన చేయి పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. ఇది యేసు ప్రభు కెపాసిటీ. అంత పరిశుద్ధత కలిగినటువంటి దేవుడు. ఆయన ఎవరో కాదు, రేడియోలో చెప్పే ఆర్ఆర్కే మూర్తి అని ఆయన. ఏంది యేసులో గొప్పతనము? ఏముంది యేసులో గొప్పతనం? ఈ బైబిల్ చదివి దీంట్లో తప్పులను పెట్టేసి వాళ్ళ శిష్యులకు అనగా ఆ దేవుని నమ్మిన బిడ్డలకు చెప్పి ఈ బైబిల్ని ఇంటి వరకు చేసేసి చెప్పి బైబిల్ లేకుండా చేయాలని కసితో పట్టుదలతో చదివినాడట బైబిల్ అంతా. ఆయన పాదాలు పట్టుకొని మహాశక్తి కలిగిన దేవుడు యేసయ్య, ఆయన లేకుంటే ఎవరం లేమని కసితో చదివిన ఆయననే దేవుడిగా అంగీకరించి ఎన్నో ఆత్మలను రక్షించినాడు. ఆయన ఆ కాలంలో, రేడియోలో ఉన్న కాలంలో వాక్యము ఇప్పటికీ సెలవులో, ఆయన వాక్యం సెలవులో పెట్టి రేడియోలో వచ్చిన వాక్యం ఇప్పటికీ సెలవులలో మనం వినొచ్చు. అద్భుతంగా ఎన్నో ఆత్మలను కూడా రక్షించగలుగుతూ వచ్చిన ఆయనకు తెలుసు. యేసయ్యకు ఎవరితో మాట్లాడితే ఆత్మలు రక్షించబడతాయో ఆయనకు తెలుసు. సమరయ స్త్రీలతో మాట్లాడితే ఊరిలో కొంతమంది జనము ఆత్మలు రక్షించగలరని ఆయనకు తెలుసు. అందుకే అసలు స్త్రీలతో మాట్లాడకూడదు. ఆ పక్క శిష్యులు చదువుకుంటుంటారు, ఏనేంది స్త్రీలతో మాట్లాడుతున్నాడే, అందులో ఆమె సమరయ స్త్రీయే, యూదులకు సమరయులకు అసలు పడదే, ఏంది మాట్లాడుతున్నాడంటే అది మ్యాటర్. ఆయన మాట్లాడినట్లంటే అక్కడ సత్యము ప్రకటించబడుతుంది. అక్కడ సత్యము నుండి సర్వసత్యంలోకి నడిపించబడతారు. సృష్టికర్తను తెలుసుకొనబడతారు. ఆయన పాదాల చెంతకు వస్తారు, క్రీస్తుని తెలుసుకుంటారు, పరలోక రాజ్యం తెలుసుకుంటారు, వస్తారు. అది ఆయనకు తెలుసు. అలాగా ఈయనను కూడా, ఆరోగ్యమూర్తిని కూడా పట్టుకున్నాడు. ఆయనలో కసి పెంచాడు. మళ్ళీ కసిపోయి ప్రేమ, ఆప్యాయత ఇలాంటివి ఆయనలో కనిపించి ఎంతో ఆనంద ఆత్మలను రక్షించగలుగుతాడు. అంత శక్తి కలిగినటువంటి బైబిల్ గ్రంథము, అంత పరిశుద్ధత కలిగినటువంటి యేసయ్యను కలిగి ఉన్నందుకు నిజముగా స్తుతించాలి. ఆయన నిజముగా స్తుతిస్తే, ఆయన నిజముగా స్తుతిస్తే, నిజముగా మొరపెడితే ఆయన మన మొర వింటాడు. మన జీవితాల్లో మేలులు చేస్తాడు. ఈ లోకంలో మేలు చేస్తాడు, పరలోక రాజ్యంలో ఇంకా మేలు. అది ఏ వైవాలు చెప్పింది, 70-60 సంవత్సరాలే. అది బ్రతికిన నాళ్ళు తండ్రితో ఆయనకు మరణం లేదంట. తండ్రికి ఆ మరణం అనే ముళ్ళును విరిచి కుమారునితో విరిచేసి మనకు మనవలను కూడా విరిపించి, మరణం అనే ముళ్ళు విరిపించి మళ్ళీ ఆయనలో కలుపుకొని ఇంకా మరణం లేని జీవితం ఆయనతో కూడా మనం ఈ వైవాల రాజ్యము, ఎప్పుడు బ్రతికుండే జీవం కలిగిన రాజ్యము అక్కడ మనకు ఇవ్వబోతున్నాడు. అంత శక్తి కలిగిన దేవుడు మనకున్నాడు. కనుక నిజంగా స్తుతిస్తూ, ఆయన మహిమపరుస్తూ, ఆయన మనకిచ్చిన జీవితంలో, మనకిచ్చిన ఆయుష్లో ఆయనను స్తుతించుకుంటూ ఈ లోకంలో కాలము, ఆయన ఇచ్చినటువంటి ఆయుస్సు సమయము ఆయన కోసం చేసి మనము వెళ్ళిపోతే మనము ధైర్యంలో. అలాగా మనం పరిశుద్ధత పౌలు గారు కాపాడుకున్నట్టు, ఇంకా నేను వెడలి తిని ముసలివాడిని అయిపోతుంది, నా విశ్వాసం కాపాడుకున్నా, నా రక్షణను కాపాడుకున్నా, ఇంకా నా కోసం జీవ కిరీటం ఉంది అన్నట్టుగా మనము కూడా చివరి వరకు ఆయన అడుగుజాడలో నడిచి ఆయన కోసం బ్రతికి, ఆయన కోసం చనిపోతే మన కోసం కూడా యొక్క నీతి కిరీటం అన్నాడు పౌలు గారు. నా కోసమే కాదు నీతి కిరీటం మీకును సిద్ధపరిచినాడు మన ప్రభు అన్నాడు. ఆయన ఒక్కరికి మాత్రమే కాదని ఆయనే చెప్పినాడు. అందరికీ ఇవ్వబోతున్నాడు. అయితే
పౌలు గారు చేసినటువంటి గొప్ప సేవ ఎవరము చేయలేదు. ఎందుకంటే యేసు ప్రభువే ఆయన కొన్ని అనుభవించవలసినటువంటి శిక్షలు క్రీస్తుకు కొన్ని కొదువ పెట్టేసి ఆయన చనిపోయినాడు. ప్రభు ఆయనే చెప్పినాడు, అన్ని శిక్షలు అనుభవిస్తూ వచ్చినాడు. కనుక ఆయన అంత గొప్పటం కాదు. కానీ మనము చిన్న ఆవవిన్యత విశ్వాసంతో నిండిన మనం ప్రభుత్వం కూడా సదాకాలము క్రీస్తుతో, తండ్రితో, కుమారునితో మనం ఉండగలం. కనుక అటు స్థితిలో వాక్యంతో మనం సరిచేయబడి ప్రతిరోజు మనం వాక్యం ద్వారా మన జీవితాలను సరిచేసుకుంటూ దిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలని పరిశుద్ధాత్మ దేవుడు బయలుపరుస్తున్నాడు. కొద్ది మాత్రం దీవించిన కాక తర్వాత వచ్చినట్లయితే చిన్న ప్రార్థన. మహాపరిశుద్ధుడైన తండ్రి, నమ్మదగిన దేవా,